హలో గాయ్స్, వెల్కమ్ టు సుగురు కిచెన్. ఈరోజు మనం నాటుకోడి పులుసు చేస్తున్నాం, అది పందెం కోడితో. ఈరోజు వీడియో అయితే మామూలుగా ఉండదు. సో మీకు ఫుల్ ప్రాసెస్ చూపిస్తాను, ఎక్కడ వెళ్ళి కొన్నాను, దాన్ని ఎట్లా డిస్మాంటలింగ్ చేసిన అంత ఫుల్ వీడియో చూపిస్తాను. మీరు ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నాకు దగ్గరలో సండే మార్కెట్ జరుగుతుంది, ఎర్రగడ్డ సనత్ మార్కెట్. అది ఇక్కడ అన్ని రకాల నాటుకోళ్ళు దొరికిపోతాయి మనకి. ఇక్కడ దీనిలో నుంచి నేను ఈ బ్లాక్ కలర్ కోడిని చూస్ చేసుకున్నా. ఇది మనకు లైవ్ వెయిట్ 3.5 kgs ఉంది. అండ్ దీంతో పులుసు పెట్టిన గాయస్ అద్దరిపోయింది చెప్తున్నా. ఈ టెక్స్చర్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. అండ్ ఆ గ్రేవీ చూడండి ఎంత థిక్ ఉందో. చలో వితౌట్ ఎనీ డిలే ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం కోడి బూరు అంటే దాన్ని పొట్టు వీకుందాం. దాని పొట్టుని ఇక్కడ మా నాన్న తీస్తున్నాడు. కరెక్ట్గా దాన్ని మంచి పొట్టు మొత్తం తీసేసుకొని దాన్ని మంచిగా కాల్చుకుందాం. మనం నాటుకోడిని కాల్చుకుంటేనే దాని టేస్ట్ అండి. కొద్దిగా దాని తోలు వీకేద్దు, దాని తోలులోనే ఉంది అంత మజా. ఇట్లా దాని కాళ్ళం కూడా మంచిగా కాల్చుకొని దాన్ని కాళ్ళకున్న పొట్టు తీసేయండి ఇట్లా మంచిగా. ఇక్కడ మా నాన్న అంతా మంచిగా కాలిందా లేదా అని చెక్ చేస్తుండే ఒకసారి అంతా. ఓకే, ఇక్కడ అంతా మంచిగా కాలిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం పసుపు తీసుకొని ఆ పసుపుతోని ఆ కోడికి మంచి మసాజ్ చేయాలి. సో అట్లా మసాజ్ చేయడం వల్ల మనకు అంతా దాని మీద ఉన్న బ్యాక్టీరియా అంతా వెళ్ళిపోతుంది. సో మంచిగా ఒకసారి అంతా మసాజ్ చేసుకొని అన్ని సైడ్లలో మంచి వాష్ చేసుకుందాం. సో వాష్ చేసుకొని కొట్టేసుకుందాం అంతా ముక్కల కింద. సో మీరు రీసెంట్ న్యూస్లో వినే ఉంటారు అండ్ బర్డ్ ఫ్లూ కేసెస్ అని ఎక్కువ అవుతున్నాయి. సో కొన్ని రోజులు వీలైతే బాయిలర్ చికెన్ని అవాయిడ్ చేయండి. ఈ విషయాన్ని మన తెలంగాణ గవర్నమెంట్ కూడా అఫీషియల్లీ అనౌన్స్ చేసింది. సో వీలైతే అవాయిడ్ చేయండి. ఆరల్స్ అదే చికెన్ని 75 degrees దాకా కుక్ చేసుకొని తినండి. దానిలో ఉన్న సూక్ష్మ క్రిములు అంతా చచ్చిపోతాయి. సో అప్పుడు మీరు మంచిగా తినవచ్చు. ఆరల్స్ ఇట్లా ఒక్కసారి ఈ సండేకి మంచి నాటుకోడి తీసుకొచ్చి మంచిగా కాల్చి కొట్టేసుకొని మంచిగా పులుసు పెట్టుకొని తినండి. సో ఇక్కడ నాకు ఈ చికెన్ వచ్చి 3 kgs వచ్చిందండి. 100 grams తక్కువ 3 kgs. ఇది లైవ్ వెయిట్ వచ్చి నాకు 3.5 kgs ఉండే. సో ఇట్లా మంచిగా ఈ సైజులో కట్ చేసుకున్నాను, నాకు సరిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను, అవి కట్ చేసుకొని దాని నెక్స్ట్ నేను వచ్చేసి గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నాను, ఒక 4 to 5. ఆ గ్రీన్ చిల్లీస్ కూడా మంచిగా కట్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఇక్కడ నేను డ్రై కోకోనట్ తీసుకుంటున్నా, వెండి కొబ్బరి. సో దీన్ని మన చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం. సో ఇక్కడ ఆప్షన్ అంటే దీంతో పాటు మీరు కాజు కూడా వేసుకోవచ్చు, వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకుంటారు చాలామంది. సో కానీ ఈసారికి నేను ఈ స్టైల్లో చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి. ఓకే, ఫ్రై చేసుకున్నాక దీన్ని మనం మిక్సీలో కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోండి. ఫైన్ పేస్ట్ చేసుకో ఒక సైడ్లో పెట్టుకొని. సో నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని సో దానిలో నేను 4 to 5 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇక్కడ రా స్పైసెస్ వేసుకుంటున్నా, అంటే గరం మసాలాలు, ఇలాచీ, లవంగా, దాల్చిన చెక్క, జీలకర్ర అన్నీ వేసుకొని ఒక్క 30 seconds అట్లా మంచిగా సాటే చేసుకొని నెక్స్ట్ ఆనియన్ వేసుకొని లైట్ పింకిష్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఓకే, నా దీనికి పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఒకసారి అట్లా మంచి కలిపేసుకొని దీన్ని కూడా ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు దీనికి హల్దీ వేసుకుంటున్నా. నేను 1 teaspoon ఆఫ్ హల్దీ వేసుకుంటున్నా. హల్దీ వేసుకుని ఒక్కసారి మంచిగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు దీన్ని కుక్ చేసుకుందాం. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, 1.5 tablespoon ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను నేను. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా దంచే వేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకుందాం మనం. పర్ఫెక్ట్. ఈ స్టేజ్లో మనం ఇప్పుడు నాటుకోడిని యాడ్ చేసేసుకుందాం. నాకు వచ్చిన టోటల్ 3 kgs నుంచి నేను 1.5 kgs తీసుకొని కుక్ చేస్తున్నా. అని కట్ చేశాక నేను దీన్ని మళ్ళీ ఒక 2 times మంచి వాష్ చేసుకున్నా. సో నెక్స్ట్ మనం దీన్ని అంతా వేసేసుకొని మంచిగా ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం.
ఒక నిమిషం అంతా మంచి కలుపుకోండి, మసాలా మొత్తం దాన్ని కలిసేదాకా పైదాకా అన్ని ముక్కలకు. నెక్స్ట్ మూత పెట్టేసుకుని 5 నిమిషాలు కుక్ చేసుకుందాం హై ఫ్లేమ్లో. సారీ గాయ్స్, నేను దీనిలో సాల్ట్ వేయడం మర్చిపోయినా. సో సాల్ట్ దీనికి మనం రాక్ సాల్ట్ వాడుతున్నాను, అంటే కల్లుప్పు అంటారు కదా, నేను కల్లుప్పు వాడుతున్నాను. మీరు కూడా దీనికి కల్లుప్పే వాడండి, టేస్ట్ మస్తు వస్తుంది. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కల్లుప్పు తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా మంచిగా కలుపుకుందాం. నెక్స్ట్ మూత క్లోజ్ చేసి 5 నిమిషాలు కుక్ చేసుకుందాం హై ఫ్లేమ్లో. ఈ మీన్ వైల్లో మనం దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కష్కస్ తీసుకుంటున్నాను నేను, అంటే గసగసాలు అని చెప్పొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా తీసుకుంటున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ లవంగాలు ఒక 6 to 7 తీసుకుంటున్నాను నేను. అండ్ దెన్ నెక్స్ట్ ఇలాచీలు 4 to 5 ఇలాచీ తీసుకుంటున్నా. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చి మిరియాలు, బ్లాక్ పెప్పర్ తీసుకోండి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా. అండ్ దెన్ నెక్స్ట్ 1 పీస్ ఆఫ్ దాల్చిని తీసుకొని వీటన్నిటిని మంచిగా దంచుకోండి, కచ్చా పక్కగా దంచుకోండి. ఫైన్ పౌడర్లో కాకుండా కొంచెం గర్గర్ ఉండాలి మనకి. సో చెక్, ఈ మాత్రం సరిపోతుంది చూడండి, ఇట్లా ఈ మాత్రం ఉంటే చాలు. ఓకే, దెన్ నెక్స్ట్ మన కోడ్ ఏమంటుందో ఒకసారి చూద్దాం. ఆ కోడి మంచిగా దానిలో పడిన నీళ్ళని రిలీజ్ చేసిందండి. సో ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి, అంటే దానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. అయినా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి మన కొడిలో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. సో ఇప్పుడు ఇది మంచిగా ఆయిల్ రిలీజ్ చేసింది. ఈ స్టేజ్లో మనం కారం వేసుకోవాలి. ఈ స్టేజ్లో కారం వేసుకుంటే నాటుకోడికి మంచి కారం పడుతుంది. ఇక్కడ నేను 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటున్నా. నాటుకోడి అంటే కారం గట్టిగానే ఉండాలి, అంటే నాటు స్టైల్లోనే ఉండాలి కారం కూడా. మీ టేస్ట్ తగ్గట్టు మీరు చూసి వేసుకోండి కారాన్ని. ఇప్పుడు ఒకసారి అంతా మంచిగా కలిపేసుకోండి. అంతా కలుపుకున్నాక ఒక 2 నుంచి 3 నిమిషాలు మూత పెట్టేసి కుక్ చేసుకుందాం ఆ కారం అంతా ముక్కలు పట్టేలాగా. ఒక 3 నిమిషాల తర్వాత అండి మన కోడికి మంచిగా మొత్తం కారం అంతా మంచిగా పట్టింది. ఈ స్టేజ్లో మనం దంచుకున్న మసాలాలన్నీ వేసేసుకుందాం. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నా, అంటే కొరియాండర్ పౌడర్. అది వేసుకొని ఒక్కసారి మంచిగా అంతా కలిపేసుకొని ఇంకొక 3 నిమిషాలు మూత పెట్టి మనం కుక్ చేసేసుకుందాం. 3 నిమిషాల తర్వాత అండి మీరు చూడొచ్చు, మనం వేసిన కారం, ధనియా పొడి, దంచుకున్న మసాలా, గరం మసాలాలు అన్నీ మంచిగా ముక్కకు బట్టి ఆయిల్ ప్రాపర్గా రిలీజ్ అయింది. ఈ స్టేజ్లో మీకు షోర్వా కావాల్సిన నీరు పోసుకోండి. ఇక్కడ నేను 750 ml ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అండ్ మీరు ఈ షోర్వా కోసం హాట్ వాటరే ప్రిఫర్ చేయండి, అంటే వేడి నీళ్ళే పోసుకోండి. నీళ్ళు ఇక్కడ మీరు ఎక్కువ తీసుకోవద్దు, ముక్కలు మునిగేంత వరకే తీసుకోండి, అదే పర్ఫెక్ట్ మెజర్. ఒకసారి అట్లా మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు మన కుక్కర్ మూత పెట్టేసుకోండి. నేను ఒక 5 నుంచి 6 విజిల్స్ ఇస్తాను. మీరు మీ దగ్గర ఉన్న కోడిని బట్టి విజిల్ ఇవ్వండి, అంటే ఇక్కడ మనోడు పందెం కోడి కదా, సో ఆ మాత్రం ఇవ్వాలి ఇక్కడ. సో ఒక 6 విజిల్స్ తర్వాత అండి చూడొచ్చు, వావ్ జబర్దస్త్ ఉంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఆ కలర్ చూడండి. అంటే ఈ స్టేజ్లో మీరు డైరెక్ట్గా తినేయచ్చు, అంటే సర్వ్ చేసుకొని. కానీ ఇది కొంచెం పల్సగా ఉంటుంది గ్రేవీ మనకి. ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి, మీరు చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను ఈ కూరని మొత్తం నేను ఒక కడాయిలాగా తీసుకుంటాను. ఆ కుక్కర్లో అంత కంఫర్టబుల్ లేదు నాకు, అంటే మీకు డీటెయిల్గా చూపించనీకే. సో ఒక కడాయిలాగా తీసేసుకొని నేను దీనికి మనం ఫైన్ పేస్ట్ చేసుకున్న డ్రై కోకోనట్, వెండి కొబ్బరి ఒక పేస్ట్ అని వేసేస్తున్నాను. ఇది వేసుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, ఎందుకంటే మనం విజిల్ ఇచ్చిన తర్వాత ముక్క సాఫ్ట్ అయిపోయింది. హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెడితే ఇంకా సాఫ్ట్ అయిపోతుంది ముక్క. సో కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత అండి మూత ఓపెన్ చేసి కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసుకొని నెక్స్ట్ ఇంకా లాస్ట్ 5 మినిట్స్ అండి, లాస్ట్ 5 మినిట్స్ మూత ఓపెన్ చేయకుండా కుక్ చేసుకోండి. ఇంకా అద్దరిపోయే నోట్ల నీరురించే మన నాటుకోడి, పందెం నాటుకోడి రెడీ అండి. దీనికోసం అయితే మార్నింగ్ నుంచి తినకుండా వెయిట్ చేస్తున్నా, దీని ఒక పట్టు పట్టాలని. చూడండి
బా అదిరిపోయింది. ఆ టెక్స్చర్ చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉందో. మీరు చూడొచ్చు ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత మంచిగా వచ్చింది. ఆ షేర్వా కూడా మస్తు ఉంది. ఇది రోటీలకే అంటే జొన్న రొట్టెలకు ఉంటుంది, హెవెన్ మస్తు ఉంటుంది. మీరు ఒకసారి మీ ఇంట్లో ఈ స్టైల్లో ట్రై చేసి చెప్పండి ఎలా ఉందనే విషయం. నేను అసలు ఆగలేకండి ఈ నాటుకోడిని ఒక రౌండ్ తినే చెప్తున్నా మీకు రివ్యూ. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. నెక్స్ట్ నాటుకోడి వీడియో మీకు ప్రాపర్ ట్రెడిషనల్ స్టైల్లో చూపిస్తా, విలేజ్ స్టైల్లో. టిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుగురు కిచెన్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.